అక్కడ తమ్ముళ్ల తకరారు ఎక్కువైపోయిందట. స్వపక్షంలోనే విపక్షంలా పోట్లాడుకుంటున్న రెండు వర్గాలు పార్టీ బలోపేతాన్ని పక్కన పెడితే ఉన్న కాసింత బలం కూడా నీరుగార్చేలా వ్యవహరిస్తున్నారట. దీన్ని కంట్రోల్ చేసేందుకు హైకమాండ్ చేస్తున్న ప్రయత్నాలేమో కొండ నాలికి మందేస్తే ఉన్న నాలిక ఊడిన చందంలా అవుతున్నాయట. దీంతో ఇక్కడి నిత్య అసంతృప్త నేతలకి కళ్ళెం వేయడం ఎవరికి సాధ్యం కావడం లేదట. ఇటీవలే ఆ గ్రూప్ వార్ మరోసారి రోడ్డున పడ్డం, అధికార పార్టీ పరువు బజార్న పడ్డం పొలిటికల్ గా చర్చనీయాంశం. ఎర్రగొండపాలెంలో ఎందుకీ రచ్చ? తెలుగు తమ్ముళ్ల మధ్య ఆగని తగువులు, ముదురుతున్న ఆధిపత్య పోరు, సీనియర్ వర్సెస్ పార్టీ ఇన్ఛార్జ్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీకి కొరకరాని కొయ్యగా మారిన ఎర్రగొండపాలెంలో ఏమాత్రం తీరు మార్చుకోవడం లేదట తెలుగుదేశం నేతలు. అప్పుడెప్పుడో రద్దయిపోయి 2009లో మళ్లీ ఆవిర్భవించిన ఈ నియోజకవర్గంలో టీడీపీ ఇప్పటిదాకా ఖాతా తెరవలేదు. అలాంటి చోట కలిసి సాగాల్సిన నేతలు, పార్టీని బలోపేతం చేయాల్సిన నేతలు కయ్యాలతో కాపురం చేస్తున్నారట. ఎస్సీ రిజర్వ్డ్గా ఈ స్థానంలో ఇప్పటికే టీడీపీ అభ్యర్థులు వరుసగా 4 సార్లు ఓడిపోయారు. సీనియర్లుగా ఉన్న నేతలు పోటీ చేసే అభ్యర్థులకు కంట్లో నలుసులా మారుతుండడమే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. ఇక్కడ అధికారం అందని ద్రాక్షలా మారినా నేతల తీరు అస్సలు మారడం లేదట. స్వపక్షంలోనే విపక్షంలా పోట్లాడుకుంటున్న నాయకులు క్యాడర్ను గందరగోళంలోకి నెట్టేస్తున్నారు. ఆ గందరగోళాన్ని క్యాచ్ చేసుకుంటున్న ప్రత్యర్థి వైసీపీ వరుస విజయాలు నమోదు చేస్తుంది. అందులో భాగంగానే 2024లో అంతటి కూటమి గాలిలోనూ తాటిపర్తి చంద్రశేఖర్ వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక్కడ ప్రతిసారి వలస నేతల్ని అభ్యర్థులుగా తెరమీదికి తీసుకొస్తున్న టీడీపీ హైకమాండ్ అనుకున్న ఫలితాన్ని మాత్రం రాబట్టలేకపోతుంది. పార్టీలో నిత్య అసంతృప్త నేతలకు కళ్లెం వేయడం కూడా ఆ పార్టీ పెద్దలకు సాధ్యం కావడం లేదట. మరోవైపు రాష్ట్రంలో అధికారం దక్కినప్పటికీ ఇక్కడి టీడీపీ నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా పోటాపోటీగా కార్యక్రమాలతో పార్టీ పరువును బజారున పడేస్తున్నారట. దీంతో ఇక్కడ నేతలు కలిసేదెప్పుడు, పార్టీ గెలిచేదెప్పుడు అంటూ నైరాస్యంలో కూరుకుపోతున్నారు హార్డ్ కోర్ టీడీపీ కార్యకర్తలు. నియోజకవర్గంలో సీనియర్గా ఉన్న డాక్టర్ మన్నే రవీంద్రకు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన ప్రస్తుత నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబుకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే వాతావరణం ఉంది. ఇక్కడ సీనియర్లైనా జూనియర్లైనా ఒకటేనని, అంతా ఇక ఏకనాయకత్వం కిందే నడవాల్సిందేనంటూ అధిష్టానం పెద్దలు ఎన్నిసార్లు చెప్పినా నేతల చెవికి ఎక్కడం లేదట. దీనికి చెక్ పెట్టేందుకు 6 నెలల క్రితం కూటమి పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా భారీ ర్యాలీ, బహిరంగ సభ ఏర్పాటు చేసి 4 మంత్రులు, ఎమ్మెల్యేలతో భారీ స్థాయిలో కార్యక్రమం నిర్వహించారట. వచ్చిన మంత్రులు సైతం ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబును వచ్చే ఎన్నికల్లో గెలిపించుకునేందుకు అంతా కలిసి పనిచేయాలంటూ పిలుపునిచ్చారట. అయితే ఆ కార్యక్రమం జరిగి 6 నెలలు గడవకముందే మరోసారి రోడ్డెక్కారు తెలుగు తమ్ముళ్లు. ఓవైపు మన్నే రవీంద్ర, మరోవైపు గూడూరి ఎరిక్షన్ బాబు వర్గీయులు పోటాపోటీగా వ్యవహరిస్తున్నారు. క్రిస్మస్, సంక్రాంతి శుభాకాంక్షలంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో ఆధిపత్య పోరుకు తెరతీశారట. మన్నే రవీంద్ర వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పంచాయతీ సిబ్బంది తొలగించడంతో ఎరిక్షన్ బాబు ఫ్లెక్సీలను కూడా తొలగించాలని మన్నే రవీంద్ర వర్గం పట్టుబట్టిందట. దీంతో ఈ తంటా మనకెందుకు అనుకున్నారేమో గాని ఇరు వర్గాల టీడీపీ ఫ్లెక్సీలతో పాటు వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కు చెందిన ఫ్లెక్సీలను కూడా తొలగించేశారట పంచాయతీ సిబ్బంది. ఈ పరిణామాలపై సీనియర్ నేత మన్నే రవీంద్ర వర్గీయులు అధిష్టానం పెద్దలకు ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు మీద ఫిర్యాదు చేశారట. దీంతో ఎరిక్షన్ బాబుపై విచారణకు ఆదేశించారట పార్టీ పెద్దలు. స్థానిక నేతల మధ్య ఆధిపత్య పోరుపై ఆరా తీసేందుకు, నేతలను సమన్వయం చేసుకునేందుకు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని రంగంలోకి దింపింది. అయితే ఈ ప్రయత్నంలో ఉండగానే ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబును తొలగించి పార్టీని కాపాడాలంటూ ఎమ్మెల్సీని డిమాండ్ చేశారట మన్నే రవీంద్ర వర్గం. అంతేకాదు, ఎరిక్షన్ బాబుకు వ్యతిరేకంగా తన వర్గంతో కలిసి మన్నే రవీంద్ర భారీ ర్యాలీ తీయడంతో తెలుగు తమ్ముళ్ల ఆధిపత్య పోరు ముదిరి పాకాన పడింది. ఎర్రగొండపాలెం టీడీపీలో రాను రాను పరిస్థితి మరింత దిగజారిపోతుందట. పార్టీ ఇక్కడ ఒక్కసారి కూడా గెలవలేదన్న ఫీలింగ్ స్థానిక టీడీపీ నేతల్లో ఎక్కడా కనిపించడం లేదట. ఆ అలక్ష్యమే, ఆ నిర్లక్ష్యమే ప్రతి ఎన్నికల్లో పార్టీని పుట్టి ముంచుతున్నాయన్నది కార్యకర్తల ఆవేదనగా తెలుస్తున్నాయి. ఒకటి పోతే మరొకటి అన్నట్టుగా వలస వస్తున్న ఇన్ఛార్జీలపై కార్యకర్తలు, నేతలు వరుస ఆరోపణలు చేస్తూ కాలం గడిపేస్తున్నారు. కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్టుగా కలబడిపోతున్నారు. ఎన్నికలకు ముందు కలిసి పనిచేసినట్టుగానే అనిపించినా, 2-3 కార్యక్రమాలు కలిసే చేసినా ఆ తర్వాత ఎవరికి వారు వేర్వేరు కుంపట్లు పెట్టుకుని నిప్పు రాజేసుకోవడం ఇక్కడ సర్వసాధారణంగా మారిపోయిందట. ఆ కారణంగానేనేమో 2024లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కూటమి అభ్యర్థులు విజయ దుందుబి మోగిస్తే ఇక్కడ మాత్రం యథాబలంగా ఆ పార్టీ అభ్యర్థి చతికిలపడ్డారు.
దీంతో తన ఓటమికి కారణం సీనియర్లు సహకరించకపోవడమేనని ఎరిక్షన్ బాబు భావిస్తున్నారు. అయితే నియోజకవర్గంలో ఎరిక్షన్ బాబు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారన్నది సీనియర్ల అసంతృప్తిగా ఉందట. ఇన్ఛార్జ్ ఒంటెత్తు పోకడలతో పార్టీ కార్యకర్తలను విస్మరిస్తున్నారన్నది, అధికారుల బదిలీలోనూ వైసీపీ సానుభూతి పరులకే మద్దతు ఇస్తున్నారని ఆయన వ్యతిరేక వర్గం అధిష్టానం దగ్గరకు భారీ కార్ల కాన్వాయ్తో వెళ్లి మరీ ఫిర్యాదు చేస్తోందట. దీంతో ఈ రెండు వర్గాలు ఇక ఎప్పటికీ కలవడం అసాధ్యమేనన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో గట్టిగా ఫిక్స్ అయిపోయింది. ఇలాగైతే పార్టీ గెలుపు రుచి చూసేదెలాగంటూ కార్యకర్తలు మదన పడిపోతున్నారట. మరి విజయం కోసం ఎదురు చూపులే తప్ప ఫలితం కనిపించని ఎర్రగొండపాలెంపై హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.